హే హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీకెండ్ మేము మా లస్సీ వాళ్ళ ఇంటికి వచ్చాము. లస్సీ మా ఓన్ సిస్టర్, ట్విన్ సిస్టర్ అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చాము. సో వాళ్ళు బీటీఎంలో ఉంటారు. సో ఇక్కడి నుంచి మేము ఈరోజు రెడీ అయిపోయి బన్శంకరికి వెళ్తున్నాము. అక్కడ బ్రాహ్మణ ప్రసాదం అని ఒక ఫుడ్ స్టాల్ ఉంది, చాలా బాగా చేస్తారు. సో అక్కడికి అందరూ రెడీ అయిపోయి వెళ్తున్నాము. పోయి ఏం చేద్దాం అక్కడ? ఆవా ఉంది, నువ్వు అది పోయేది వేరు కన్నా. ఇప్పుడు మనము ప్రసాదం అంటే టెంపుల్ కాదు. నీకు బొజ్జలో ఆకలి కావడంలే? ఆకలి కావడం లేదా బొజ్జలో? మామాన ఏ లిక్కి అంటావురా? ఏ బటావా లిక్కి మామ చూడు. మా లస్సీ మా బావ హాయ్ చెప్పండి ఒకసారి. స్టార్ట్ అయిదామా? స్టార్ట్ అయిదామా? ఓకే లెట్స్ స్టార్ట్. మా బావ కూడా రెడీ అయిపోయినాడు. హాయ్, లెట్స్ గో. ఇక్కడి నుంచి ఒక 8.6 km ఉంది బన్శంకరి బ్రాహ్మణ ప్రసాదానికి వెళ్ళిపోతాం. అంటే నాకు తెలిసి ఇప్పుడు మనం వెళ్ళేది ఆ టైప్ కాదు, అరిటాక్ భోజనం. ఓకే, అరిటాక్ భోజనం అంటే మీకు కూర్చొని తినచ్చు బాగా. కూర్చొని తినొచ్చు. ఆల్ వెరైటీస్, ఒక్కొక్కటి లేదు, అన్నీ వేసేది. నాకు తెలిసి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కదా బాగా. ఐ థింక్ 17-21 వెరైటీస్ ఉన్నాయి. అది 8 to 11. ఇప్పుడు నార్మల్ ఇది అన్నీ కలిపి ఊరికే ఏదో టచ్ చేసాను. మల్లేశ్వరం ఇక్కడ చెప్పు. వీణా స్టోర్స్ చాలా బాగుంటుంది. కానావల్లిలో సూపర్గా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ నేను వచ్చుచ్చు, అత్తయ్య మావయ్య, మరి నేను అమ్మ వచ్చుచ్చు. నేను ఇస్తే బసవేశ్వర కానావల్లి చాలా బాగుంది, చాలా బాగుంది. బసవేశ్వర కానావల్లి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈసారి నెక్స్ట్ టైం జొన్న రొట్టె ఫేమస్. ఈసారి నేను రుక్కు నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత పోదాం ఇంకోసారి. పోదాం, పాపని తీసుకుని రండి, పోదాం అందరూ ఈసారి బసవేశ్వర కానావల్లి పోదాం. అమ్మమ్మ మనోడు ఏం చేస్తా ఉన్నారు? వడబల్, అమ్మమ్మ భాషలో వడబల్. ఫైనల్లీ వచ్చేసినాం. ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది అన్నమాట యాంబియన్స్. చాలా బాగుంటుంది, టెంపుల్ ఫీల్ అయితే వచ్చింది. ఎంటర్ అవ్వగానే మీకు బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో కూడా శ్రీనివాస దగ్గర అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే మనకు వడ్డిస్తారనమాట. ప్లేస్ కొంచెం చిన్నగా అనిపించింది మాకైతే. ఆ కింద కూర్చోడానికి కూడా ఉంది, పైన కూర్చోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్ ఫీల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. ఒక ప్రాపర్ అథెంటిక్ బ్రాహ్మణ్ భోజనం చేసామనే ఫీల్ వచ్చింది. వడ్డించే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నిదానంగా ఏది కావాలంటే ఒకటి కాకుండా 2-3 సార్లు అడిగి వడ్డించారు. చాలా ఐటమ్స్ అయితే వడ్డించారు. పంచామృతం, పికిల్, క్యారెట్ కార్న్ కోసుంబరి, బెండకాయ గుజ్జు, ఆలూ ఫ్రై, పేలాల వడియాలు, చెన్నాతో చేసిన గుగ్గిళ్ళు, పెసరపప్పు, బిసిబెల్లబాత్ విత్ బూందీ, సాంబార్, రసం, ఓలిగా, ఆలూ బోండా, చిత్రాన్నం, కర్డ్, లాడ్స్ ఆఫ్ నెయ్యి, ఇలా ఇన్ని వెరైటీస్ వడ్డించారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయని మేమైతే టక తినేసాం అనమాట.
నేనైతే ఫస్ట్ టైం ఇలా ఆకు మొత్తం క్లీన్ చేశాను అనమాట. మా ఎట్లుంది రసి, ఎట్లుంది బావా, వచ్చిందా? నెక్స్ట్ టైం లసి ఇక్కడికి సో బ్రాహ్మణ ప్రసాదంలో లంచ్ అయితే తినేసి మేము సెంట్రల్ మాల్కి వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం షాపింగ్ అన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో అలా ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా బెంగళూరులో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. బ్రాహ్మణ ప్రసాదానికి మస్ట్ ట్రై ప్లేస్ అనమాట. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్రసాదం బాగా ఎక్కింది.